తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము రేపు కౌంటింగ్ 19వ నాడు పోలీసు వారు తీసుకునే చర్యలని ఒక కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని చెప్పి మా ఎస్పీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము కార్యాచరణ ఏంటంటే పోలీసు వారు ఎలక్షన్ కౌంటింగ్ డే ఇంతకుముందు మనకి సంఘటనలు కొన్ని జరిగి ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం స్టేషన్ వైజ్గా టికెట్లు సమస్యాత్మక గ్రామాలు కానీ సమస్యాత్మక ప్రాంతాలు కానీ టికెట్లు ఐడెంటిఫై జరిగింది. ఐడెంటిఫికేషన్లో ఏ గ్రేడు బి గ్రేడు అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ, ఆ టికెట్ పాయింట్ ఆఫ్లో ఎంతమంది ఉండాలి, దాంతోపాటు మొబైల్ పార్టీలు స్టేషన్ పరిధిలో ఎన్ని మొబైల్ పార్టీలు ఉన్నారా, దానికి ఎంతమందిని పెట్టి ఏరియా ఎవరెవరు ఏ ఏరియా అంతా కవర్ చేసుకోవాలా. తర్వాత క్యూఆర్టీ ఎస్ఐ వెళ్తారు, ఎస్ఐ క్యూఆర్టీ, సిఐ క్యూఆర్టీ, డిఎస్పీ క్యూఆర్టీ. ఇది ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలుగా విభజించి సెక్టార్లుగా విభజించి మనం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మనం ఏం యాక్షన్ తీసుకోవాలా. అందరి దగ్గర వీడియోగ్రాఫర్ ఉంటాయి. ఏమాత్రం ఎలక్షన్ అఫీస్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ షీట్ కూడా ఓపెన్ చేయబడుతుంది, తెలియపరిచింది. కొంతమందికి ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇప్పుడు మాకు లిస్ట్ అడిగారు, ఎలక్షన్ కమిషనే అడిగింది. ఆ కేసు వాళ్ళ మీద కూడా వెరిఫై చేస్తారండి. ఊరి మీద షీట్ ఓపెన్ చేయమంటారు, మనమైతే వాళ్ళ సంఘటన రాసి పంపించారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళందరూ దాని ప్రకారం షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఆవేశంగా వాళ్ళు రాజకీయం కోసం పుడుతున్నారని మన చదువు కూడా చూస్తున్నాం. వాళ్ళ స్వార్థం కోసం పుడుతున్నారని కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఎవరు దానికి కాంప్లీట్ ఎవరి మీద దానికి పెట్టలేదు డీలు వేసేది వాళ్ళ షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ. అట్లానే ఇంకా ఫర్దర్గా కూడా ఎవరైనా కానీ కేసులు ఇరుక్కుంటే గ్యారెంటీగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది. బెయిలబుల్ కాదు, నాన్ బెయిలబుల్ కేసు గ్యారెంటీ రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కానీ తోక జాడిస్తే వారి మీద తీవ్రంగా కఠిన చర్య తీసుకోవడం చెప్పి మాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మా ఎస్పీ గారికి తెలుసుకోవడం ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం ఇది ఒకటి విజయోత్సవ ర్యాలీలు జరుగుతూ అది పైనుంచే ఇచ్చారు. ప్లస్ మనకి కరెక్ట్ గారి ఉత్తర్వుల ప్రకారం కూడా మనకి ఎలాంటి ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు. ఆ రోజు మాకు కౌంటింగ్ డే 144 ఉంది. ఆ రోజు ఇష్టం వచ్చినట్టు మేము మీటింగ్ పెట్టుకుంటాం, ముగ్గులు కొడతాం అంటే గ్యారెంటీ కేసు వస్తుంది. వైలేషన్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆర్డర్స్ అని బట్టి ఒక సెక్షన్ వస్తుంది. దాని ప్రకారం వీడియో ప్రకారం గ్యారెంటీగా తర్వాత అన్ని కేసులు పెడతారు, మొత్తం ఏ ఊరిని వదలరు. అందువల్ల మనకి ఎలక్షన్ కౌంటింగ్ ఏం చేయాలని మీకు చెప్పాను క్లియర్గా. కౌంటింగ్ అప్పుడు మనం మొబైల్ పార్టీలు వేసుకుంటాము, క్యూఆర్టీలు ఉంటాయి. అలాగే స్పెషల్ పార్టీలు కూడా వస్తారు ఇక్కడికి. మనందరూ ఎక్కడెక్కడ మొబైల్ సమస్యాత్మక గ్రామాలను అక్కడ కూడా మనం టికెట్ వేసుకుంటాము, మొబైల్ పార్టీలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా మనకి తోక జాడితే విజయోత్సవ ర్యాలీలు చేస్తే మనకి గ్యారెంటీగా జాడిస్తే మనకి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడి వస్తుంది. క్యాండిడేట్లంతా బయట అక్కడ కౌంటింగ్ దగ్గర ఉంటారు. ఇక్కడ చేసేవాళ్ళంతా వాళ్ళ అసోసియేట్స్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు కొంచెం తోకలు జాడిస్తే బట్టి ఆ తోకలు కట్ చేయడం జరుగుతుందని కూడా ఆ వార్నింగ్ ఇస్తున్నాం అందరికి. మిగతా వాళ్ళకి ఎంతో మంచి ప్రజలు అందరూ 95% మంచి వాళ్ళు, 98% మంచి వాళ్ళు ఉంటారు. 1 or 2% ఉంటారు కొంచెం రెచ్చగొట్టేవాళ్ళు. వాడు దాన్ని క్యాష్ చేసుకుని ఏదో ఒక కేసులు అవతల ఇరికిచ్చేసి దాన్ని క్యాష్ చేసుకున్న ఉద్దేశంతో వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి తీసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ బ్యాచ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళు చేసుకోకపోతే మనకి లీడర్లు కూడా ఇబ్బంది పడతారు. ఏ లీడర్ అయినా కానీ లీడర్లు కూడా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి, పక్కన వచ్చి వాళ్ళ ముందు యాక్షన్ చేస్తారంటే ఆ యాక్షన్ ఎందుకు చేస్తున్నారో, వాళ్ళ స్వార్థం కోసం చేస్తారా, నిజంగా వాళ్ళ కోసం చేస్తారా, అది సొసైటీ కోసం చేస్తారో తెలుసుకొని ప్రవర్తిస్తే ఏ లీడర్ అయినా మంచిగా ఉంటుంది. లీడర్లకు కూడా చెప్పారు, మా వాళ్ళు కూడా తెలియపరుస్తున్నారు అందరికీ. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ కార్యకర్తలు కానీ ఏదైనా నిదానంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు చెప్పుకోవాల్సిన బాగా వారికే ఉంటుంది, అది కూడా తెలియపరుస్తున్నారు. వాళ్ళని చెప్పుకోకపోతే అది వాళ్ళకే బయట వస్తుంది. 100% మనం విజయోత్సవాన్ని ఎవరైనా ప్రజాస్వామ్య దేశం, దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రజలు ఎటు చేసుకుంటే వాళ్ళు తెలుస్తారు. అంతేగాని ఇక్కడ నేను గెలవాలని నువ్వు గెలాలంటే మన ఇద్దరు ఇష్టం కాదు. ప్రజలు ఇస్తారని మన ఎవరు కాల పనలేము. దిస్ ఇస్ డెమోక్రటిక్ అండ్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రసీని మనం సక్రమంగా అమలుపరచుకొని దాంట్లో ఎంజాయ్ చేయాలి. కానీ దాన్ని వక్ర మార్గంలో చేసుకుంటారంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ విత్ పబ్లిక్. తెలుసుకోవాలి మనం అందరం. అందువల్ల ప్రజలకి, లీడర్లకి, కంటెస్టెడ్ క్యాండిడేట్లకి అందరూ కూడా మేము తెలియపరిచే పరిస్థితి ఏంటంటే మీ దగ్గర ఉన్న నేర చరిత్ర వారిని కూడా కౌంటింగ్ సెంటర్కి తీసుకుపోవద్దని కూడా పైనుంచి కూడా మాకు చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళకి తెలియపరుస్తారు. మేము క్యాండిడేట్స్ కూడా నేర చరిత్ర వారిని కూడా దాంట్లో వారు చేయొద్దని కూడా తెలియపరిస్తారు. ఆ నేర చరిత్ర వారిని ఆ రోజు ఎలక్షన్ డే రౌడీ షీటర్లు కానీ ట్రబుల్ మాంగర్స్ కానీ గ్యారెంటీగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి. వాళ్ళు వచ్చి కూర్చోవాలి ఇక్కడ అంతే. అంతకుమించి వేరే ట్రబుల్ మేము చేస్తామంటే చూస్తాం కూర్చోం పోలీస్ ఇక్కడ. పోలీసు వాడు పోలీసు ఉద్యోగం చేయాలంతే. ఎవరు కూడా ఎవరు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు ఎవరు చేయరు.
పోలీసు కూడా కూలి ఉద్యోగం చేస్తే ఏం ప్రాబ్లం రాదు, అది చేస్తాం తప్పనిసరిగా. మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము 100% రికార్డు తీసుకుంటాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.